Hello aspirants, welcome to Bhagyalakshmi IAS Institute, where passion meet purpose. సో ఈరోజు మనము మరి టీఎస్పీసీలో ఇంకా కొన్ని క్వశ్చన్స్ అయితే పెండింగ్ ఉన్నాయండి. మన 2023 పీవైక్యూ మనం అనలైజ్ చేసుకుంటున్నాము. సో ఇంపార్టెంట్ ఏరియాస్ అండ్ ఎలిమినేషన్ టెక్నిక్స్ కూడా చూస్తున్నాము. చూడండి, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. క్వశ్చన్ నెంబర్ 61 ఏమంటున్నారు, ఇక్కడ స్కీమ్స్ ఇచ్చారండి. అండ్ క్వశ్చన్ ఏమంటున్నారు, ఇక్కడ గివెన్ విచ్ పేర్స్ ఆర్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అంటున్నారు. అంటే ఏ పేర్స్ ఇక్కడ మనకి కరెక్ట్ గా మ్యాచ్ అవుతున్నాయి అని అడుగుతున్నారు. ఓకేనా. సో చూద్దాం. ఫస్ట్ మనము కొంచెం జాగ్రత్తగా చేయాలి, ఎందుకంటే ఏది మ్యాచ్ అవుతుంది ఏది మ్యాచ్ అవ్వట్లేదు ఇందులో మనకు ఖచ్చితంగా తెలియాలి. మనం ఇప్పుడు నార్మల్గా మనకి పేర్స్ కాకుండా ఇట్లా డైరెక్ట్ ఏది దేనికి రైట్ ఆన్సర్ అన్నట్టు ఇస్తే మనం ఒక్కటి చేసినా కూడా ఆన్సర్ ఈజీగా చేసుకోవచ్చు. బట్ ఇక్కడ కొంచెం ఆలోచించుకొని చేసుకోవాలి ఏ పేరు కరెక్ట్ ఏ పేరు రాంగ్ అనేది. సో చూడండి, పిఎం మిత్ర స్కీమ్ అన్నారు. మరి పిఎం మిత్ర స్కీమ్ అనేది రిలేటెడ్ టు ద ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ద ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అని అంటున్నారు. జస్ట్ థింక్, ఇక్కడ పిఎం మిత్ర స్కీమ్ అన్నారు. మిత్ర స్కీమ్ కి ట్రాన్స్పోర్ట్ కి రిలేషన్ అనేది ఏ విధంగా పొత్తు ఉంటుందా ఒకసారి చూసుకోవాలి, ఆలోచించండి. మీకు తెలియకపోతే జస్ట్ థింక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఉద్యమి భారత్ స్కీమ్ అన్నారు. ఉద్యమి భారత్ స్కీమ్ వచ్చేసి రిలేటెడ్ టు ద ఎంఎస్ఎంఈ. ఓకే. సో అండ్ ర్యాంప్ స్కీమ్ తీసుకుంటే ఇక్కడ రిలేటెడ్ టు ద లార్జ్ స్కేల్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అన్నారు. అండ్ లాస్ట్ వన్ పేజ్ 2 ఆఫ్ ఫేమ్ ఇన్ ఇండియా తీసుకుంటే రిలేటెడ్ టు గివింగ్ ద పుష్ టు ఎలక్ట్రానిక్ వెహికల్స్. సో ఇది మీరు కొంచెం ఆలోచించవచ్చు, ఎందుకంటే ఈ మధ్య మనకి రీసెంట్ అంటే ఇది 2023 పేపర్, మనకి రీసెంట్ డెవలప్మెంట్ లో ఎక్కువ ఈ ఈ వెహికల్స్ దాని మీద మనకి ఎక్కువ స్కీమ్స్ కానీ పాలసీస్ కానీ లేకపోతే ఫండ్స్ కానీ ఇలా రావడం అయితే జరిగింది, మనం చూసాము. సో ఇది మనము రైట్ ఆన్సర్. ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ ఈ మనకి బి కూడా రైట్ ఆన్సర్. ఓకేనా. సో కొంచెం ఆలోచించుకోవాలి, ఎందుకంటే ఇలాంటివి వచ్చినప్పుడు మనం డైరెక్ట్ ఏం చేయడానికి ఉండదండి, కరెక్ట్ ఆన్సర్ తెలుసుకొని ట్రై చేయాలి. బట్ ఒకసారి ఆలోచించుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ ర్యాంప్ అన్నాడు. ర్యాంప్ స్కీమ్ అనేది రిలేటెడ్ టు ద లార్జ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అన్నారు. సో ఇట్లా కొంచెం మనం ఐడెంటిఫై చేయగలిగేలా ఉంటే ట్రై అయితే చేయాలండి. ఓకేనా. సో స్కీమ్స్ అనేవి అందుకే విచ్ స్కీమ్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ వన్, అట్లీస్ట్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చదువుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. ఈ లాస్ట్ మూమెంట్ లో స్కీమ్స్ చదివేటప్పుడు ఇది మనకి ఇంపార్టెంట్ థీమ్. స్కీమ్ ఎలా చదువుకోవాలి, ఇక్కడ మెయిన్ గా రిలేషన్స్ కూడా అంటే అది దేనికి రిలేటెడ్ అనే దాన్ని కూడా చూసుకోవాలి. దానికి మళ్ళీ ఏ మినిస్ట్రీ ఉంది అనేది కూడా మనం చూసుకోవాలండి. ఓకేనా. అది కమ్స్ అండర్ విచ్ మినిస్ట్రీ అనేది కూడా చూసుకోవాలి. స్టేట్ స్కీమా సెంట్రల్ స్కీమా అనేది కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్, అరేంజ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ అమంగ్ ద బిగ్గర్ స్టేట్ హూస్ పాపులేషన్ densities were the highest as per the census of ఇండియా 2011 సెన్సస్ అన్నారు. మీరు 2022 పేపర్ తీసుకున్నా కూడా మనకి 2011 సెన్సస్ మనం చూడొచ్చు. సెన్సస్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుందని నేను ఇంతకు ముందు కూడా చెప్పాను. సెన్సస్ జాగ్రత్తగా చూసుకోండి. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే అరేంజ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ అమంగ్ ద బిగ్గర్ స్టేట్స్ అన్నారు. అంటే పెద్ద స్టేట్స్ ఏమున్నాయంట, హూస్ దేనికి రిలేటెడ్ గా, పాపులేషన్ డెన్సిటీ రిలేటెడ్ గా ఇక్కడ ఏం చేయమంటున్నారు, హైయెస్ట్ పర్ ద సెన్సస్ ఆఫ్ ద 2011 లో ఉన్న సెన్సస్ ప్రకారము డిసెండింగ్ ఆర్డర్ అడుగుతున్నారు. అసెండింగ్ కాదండి, డిసెండింగ్ ఆర్డర్. అంటే డిసెండింగ్ ఆర్డర్ అంటే తక్కువ నుంచి ఎక్కువకి వస్తుంది కదా. సో చూసుకోవాలి మరి ఇక్కడ ఫస్ట్ అయితే మనకి చాలా బాగా తెలుసు, యూపీ అయితే పెద్దదని ఐడియా ఉంది. అండ్ వెస్ట్ బెంగాల్ అయితే మరీ అంత పెద్దది కాదు. సో ఇది కొంచెం ఐడియా ఉండే ఉంటది మీకు కదా. మరి నెక్స్ట్ హర్యానా అయితే చాలా పీపుల్ ఇక్కడ ఉంటారు. ఓకేనా. మళ్ళీ కేరళ కూడా మనకి మరి పెద్దది అయితే కాదు. సో ఇప్పుడు మనము ఇక్కడ ఆన్సర్ ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలనేది చాలా మందికి ఇక్కడ కన్ఫ్యూజన్ వచ్చే క్వశ్చన్ ఏంటంటే, హర్యానాకి ఉత్తరప్రదేశ్కి మధ్య ఉంటుంది పాపులేషన్ లో. ఓకేనా. సో ఫస్ట్ ప్లేస్ వచ్చేసి మనకి హర్యానా ఉంటుందండి. ఓకేనా. మరి చూసుకోవాలి, ఫస్ట్ ప్లేస్ హర్యానా అని ఒకవేళ నాకు తెలుసు అంటే పాపులేషన్ లో హైయెస్ట్ ప్లేస్ హర్యానా అని ఇక్కడ డెన్సిటీ వైజ్ గా తీసుకుంటే హర్యానా అని తెలుసు. సో ఇప్పుడు హర్యానా మరి ఎక్కడ రావాలి, లాస్ట్ కి రావాలి, సి ఆప్షన్. లాస్ట్ సి ఆప్షన్ వచ్చేది ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. సో ఈ రెండు ఈ ఆన్సర్ తెలిసిన వాళ్ళు రెండింటిని ఎలిమినేట్ చేసుకోవచ్చు. ఈవెన్ ఇన్ కేస్ ఒకవేళ నాకు బీహార్ అనేది లీస్ట్ అని తెలుసు అనుకోండి, సో బీహార్ అనేది లీస్ట్ అని తెలిస్తే మనకి ఆన్సర్ ఏ తోటి స్టార్ట్ అవుతుంది, స్టిల్ అప్పుడు మనము ఈ రెండింటిని ఎలిమినేట్ చేసుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ లీస్ట్ పాపులేషన్ అన్నప్పుడు డి తోటి అయితే స్టార్ట్ అవ్వదు కదా మనకి. సో ఇది మనం ఈజీగా ఎలిమినేట్ చేసేసుకోవచ్చు ఏ అనేది కదా. అండ్ ఇంకోటి కేరళ కూడా కాదు, ఇది కూడా మనకి మరీ తక్కువ పాపులేషన్ కాదు. సో ఇది కూడా ఈజీగా ఎలిమినేట్ చేసేసుకోవచ్చు కదా. సో ఇప్పుడు రెండిట్లలోనే ఆన్సర్ ఉంటుంది 50-50లో. ఇప్పుడు కొంచెం థింక్ చేసుకుంటే ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా. సో ఫస్ట్ బీహార్, ఆ తర్వాత వెస్ట్ బెంగాల్ వస్తుంది. ఎందుకంటే మనకి హర్యానా లాస్ట్ అని తెలుసు. హర్యానా తర్వాత ఏది వస్తుంది మరి, ఉత్తరప్రదేశ్ రావాలి. అప్పుడు సి తర్వాత సికి ముందు ఏది రావాలంటే డి రావాలి. సో ఇది ఒక్క దగ్గర మాత్రమే ఉంది, ఇలా చూసుకోండి.
నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ విచ్ చైల్డ్ సెక్స్ రేషియో అన్నారు 0 to 6 ఇయర్స్ అన్నారు ఆఫ్ ది స్టేట్ 2011 సెన్సస్ అన్నారు. ఇక్కడ కూడా ఏమంటున్నారు, ఇక్కడ చైల్డ్ యొక్క సెక్స్ రేషియో అంటే పిల్లలు ఇక్కడ మనకి ఎంతమంది మేల్ ఫీమేల్ రేషియో కూడా మనం చూసుకోవాలి. ఓకేనా? సో చైల్డ్ సెక్స్ రేషియో ఎంత అండి, అది 0 to 6 ఇయర్స్ లోపు అన్నారు. మరి ఇక్కడ ఇలాంటి చూసేటప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. చైల్డ్ సెక్స్ రేషియోలో ఏ విధంగా ఉన్నాయి స్టేట్స్ అనేది చూసుకోవాలి. ఓకేనా? సో మరి ఇక్కడ చూడండి ఏ అన్నారు. ఏ అంటే ఇక్కడ ఏంటిదండి, హర్యానా. ఓకేనా? సో ఇంకా దానికంటే ముందు ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేయాలి, ఏదైనా కామన్ గా ఉన్నాయో చూసుకుందాం. ఏది కామన్ గా లేదంటే ఒక్కటి కరెక్ట్ తెలిసినా మనం ఆన్సర్ చేయగలుగుతాం. రిమెంబర్ దిస్ పాయింట్. సో ఇక్కడ మనం ఇందాక పైన క్వశ్చన్ మనకి ఇక్కడ ఒక హింట్ కూడా వస్తుంది. ఫస్ట్ ఏమన్నారు, ఇక్కడ హర్యానా అన్నారు. సో హర్యానా వచ్చేసి మనకి మరి చైల్డ్ సెక్స్ రేషియోలో ఎంతమంది ఉన్నారు అనేది మీరు హర్యానా గురించి చదువుకున్నా కూడా మీరు చేసేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు హర్యానా 834 అని తెలుసు. సో ఇవి కొంచెం జాగ్రత్తగా చదువుకోవాలంటే జనరల్గా మనకి ఇలాంటి అడుగుతారో అడుగురు అని చాలా మంది ఇవి చదువుకోవడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వం. ఈవెన్ ఇన్ కేస్ నేను కూడా నెంబర్ చదువుకోమని చెప్పాము. ఎందుకనంటే ఈ విధంగా అడుగుతారని గెస్ చేయరు కదా. సో కొంచెం చూసుకోవాలి. అందుకే నేను ఎప్పుడైనా మీకు ఏం చెప్తానంటే టాప్ 3 అండ్ బాటమ్ 3 ఖచ్చితంగా చూసుకోండి. ప్రతి స్టేట్ ఇన్ఫర్మేషన్లో మీరు చైల్డ్ సెక్స్ రేషియో తీసుకున్న, ఫీమేల్ సెక్స్ రేషియో, ఎడ్యుకేషన్ తీసుకున్న, వాట్ ఎవర్ ద థింగ్ సెన్సస్ చదివేటప్పుడు టాప్ 3 బాటమ్ 3 రెవెన్యూ పరంగా తీసుకున్న, ఏ విధంగా తీసుకున్న టాప్ 3 బాటమ్ 3 చదువుకుంటే మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే? సో నాకు హర్యానా తెలుసండి. సో ఇక్కడ ఏ3తో స్టార్ట్ అయింది, ఇది ఒకటి ఆన్సర్ రైట్. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ వేరే వాళ్ళకి రాజస్థాన్ అనే దాని గురించి తెలుసు, రాజస్థాన్ వచ్చేసి 888 అని తెలుసు. సో B2 అనేది కూడా ఒక్కటే ఉంది కదా, ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. మీరు ఒక్కదానికి ఆన్సర్ తెలిసినా కూడా చేసుకోవచ్చు, నేను అదే చెప్తున్నా. డి ఒడిశా వచ్చేసి మనకి 941. ఓకేనా? సో ఒక్క ఆన్సర్ తెలిసినా ఆన్సర్ చేయొచ్చు, జాగ్రత్తగా చూసుకోండి. అండ్ తెలుగు మీ వాళ్ళు ప్లీజ్ ఇక్కడే ఉన్నాయి మీకు. సో ఒకసారి మీరు కూడా దీన్ని అనలైజ్ చేసుకోవాలి, ఎందుకంటే నేను చెప్పేది తెలుగులోనే కాబట్టి. నెక్స్ట్ అరేంజ్ ద ఫాలోయింగ్ ప్రోగ్రామ్ స్కీమ్స్ ఇన్ chronological order and based on the launching and implementation year of these program and scheme అని అన్నారు. ఇక్కడ ఏమన్నారు, అరేంజ్ ద ఫాలోయింగ్ ప్రోగ్రామ్స్ ని, కింద ఇచ్చిన ప్రోగ్రామ్స్ ని అరేంజ్ చేయమన్నారు. ఏ ఆర్డర్ లో, క్రోనాలజికల్ ఆర్డర్. మరి అది ఆర్డర్ దేని మీద బేస్ అంట, బేస్డ్ ఆన్ ద లాంచింగ్ అండ్ ఇంప్లిమెంటేషన్. అది ఎప్పుడు లాంచ్ చేశారు, ఎప్పుడు ఇంప్లిమెంట్ చేశారు, ఇయర్ ఆఫ్ ద ప్రోగ్రామ్ స్కీమ్ గురించి చెప్పమన్నారు. సో ఈ ఆన్సర్ కూడా ఈజీగా చేయొచ్చు, ఒక్కసారి జాగ్రత్తగా చూసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కొంచెం ఐడియా ఉండి ఉంటుంది, మీరు స్కీమ్స్ చదువుతారు కదా. ఒకసారి చూద్దాం. ఇక్కడ మనకి ఏమన్నారు, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, తర్వాత ప్రధాన మంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి అని అన్నారు. సో ఇదైతే కొంచెం రీసెంట్ స్కీమ్, అందరికీ 2018లో మనకి దీని మీద ఎక్కువ ఫేమస్ కూడా ఉండేది. 2018 కాదు, 2021 అనుకుంటా. 20 to 21 అరౌండ్ బాగా ఎక్కువగా ఉండేది. సో ఇది కొంచెం రీసెంట్ స్కీమ్ అని చెప్పొచ్చు. తర్వాత ప్రధానమంత్రి జన్ధన్ యోజన. ఓకేనా? తర్వాత నెక్స్ట్ దీన్ దయాల్ అంత్యోదయ యోజన, నాకు తెలిసి ఇది చాలా మందికి ఐడియా ఉంటుంది. సో ఇది వచ్చేసి చాలా ఎప్పటి నుంచో ఉన్న స్కీమ్ కదా, సో చూసుకోవాలి. ఇప్పుడు నాకు క్లియర్గా తెలుసు సి తోటి స్టార్ట్ అవుతుంది, మన క్రోనాలజికల్ ఆర్డర్ అనేది సి తోటి స్టార్ట్ అవుతుందని తెలుసు. సో సి అనేది ఎక్కడ దేంతో స్టార్ట్ అయింది, ఇక్కడ ఒక్క దగ్గరే ఉంది, నాకు ఆన్సర్ వచ్చేసింది. ఈవెన్ ఇన్ కేస్ నాకు ఇది తెలియదు, ఓకేనా, నాకు ఇది తెలియదు, నాకేం తెలుసు అంటే ఈ స్ట్రీట్ వెండర్స్ అనేది రీసెంట్ది కొంచెము అని తెలుసు. సో మరి అప్పుడు బి తోటి ఎండ్ అయ్యేది చూసుకోవాలి. సో బి తోటి ఇక్కడ అండ్ ఈ రెండు కూడా ఎండ్ అవుతుంది, ఇది ఎలిమినేట్ అయిపోయింది కదా. నెక్స్ట్ మరి దాని తర్వాత వచ్చేది ఇంకేమన్నా ఉందో చూసుకుందాం. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దాని తర్వాత తీసుకుంటే నాకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనేది కూడా కొంచెం నెక్స్ట్, ఇక్కడ దానికి అర్బన్ అన్న, మళ్ళీ ఇది రూరల్ కాకుండా అర్బన్. సో ఇది అంటే రీసెంట్లో మన సెకండ్ వన్ అని మనకు తెలిసినా కూడా మీరు ఆన్సర్ చేసుకోవచ్చు. దీని తర్వాత ఇంకొక ఆన్సర్ ఫైండ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? మనకి స్టార్టింగ్ తెలిసినప్పుడు మనం ఈజీగా చేసుకోవచ్చు, లేనప్పుడు మనం 50-50లో ఉంటాం కదా. సో ఈ 50-50లో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఆన్సర్ చేసుకోవాలండి. ఓకేనా? ఎందుకంటే దీన్ దయాల్ అంత్యోదయ యోజన అనేది మీరు చాలాసార్లు వినే ఉంటారు కదా, నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ అనేది. సో అదొక్కసారి జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్ అరేంజ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ అంటే మీరు ఇక్కడ స్కీమ్స్ చదివేటప్పుడు కూడా చూడండి, స్కీమ్స్ యొక్క ఆర్డర్ కూడా అడుగుతున్నారు, జాగ్రత్తగా చదువుకోండి. అరేంజ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ బేస్డ్ ఆన్ అమౌంట్ ఆఫ్ సబ్సిడరీ. ఇక్కడ ఏమంటున్నారు, సబ్సిడరీ అంటే ఇక్కడ ఫస్ట్ ఏం చేయమంటున్నారు, అరేంజ్ చేయమంటున్నారు. ఫాలోయింగ్ ద స్టేట్స్, కింద కొన్ని స్టేట్స్ ఇచ్చారు, వాటిని అరేంజ్ చేయమంటున్నారు అసెండింగ్ ఆర్డర్లో. మరి బేస్డ్ ఆన్ వాట్ అంటే దేని మీద ఆధారం చేసుకొని, అమౌంట్ ఆఫ్ ద సబ్సిడీస్, ఎన్ని క్రోర్ సబ్సిడీస్ రిలీజ్ చేశారు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్కి 21-22లో అని
అది కూడా దేనికండి, నార్త్ ఈస్టర్న్ ఇండస్ట్రియల్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ పాలసీ రిలేటెడ్ అడుగుతున్నారు 2007 పాయింట్. సో నార్త్ ఈస్ట్ స్టేట్స్ మనకు తెలుసు కదా, సో ఇది మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, ఫస్ట్ కానీ లాస్ట్ కానీ ఫైండ్ అవుట్ చేసుకుంటే మీరు ఈజీగా ఆన్సర్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నాకు అరుణాచల్ ప్రదేశ్ మీద ఐడియా ఉంది. ఓకేనా. అరుణాచల్ ప్రదేశ్ అనేది మనకి ఈ మన ఆర్డర్ ప్రకారం తీసుకున్నప్పుడు ఇది మనకి ఏ విధంగా వస్తుంది అనేది నాకు ఐడియా ఉంది. ఒకవేళ మీకు ఇక్కడ అర్థం కాకపోతే ఇక్కడ కూడా చూసుకోండి. ఏదండి, నార్త్ ఈస్ట్ ఇండస్ట్రియల్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ 2007, 2021, 22లో క్రింద రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన సబ్సిడీ ఆధారంగా క్రింద రాష్ట్రాలను ఆరోహణ క్రమంలో అమర్చండి అని అన్నారు. సో మరి ఇక్కడ మనకు ఒక హింట్ ఏంటంటే, కొంచెం డెవలప్డ్ ఏమున్నవి మరి ఇప్పుడు మిజోరాం ఉంది, మిజోరాం కంటే మణిపూర్ బెటరా, మణిపూర్ కంటే మేఘాలయ బెటరా, మేఘాలయ కంటే అరుణాచల్ ప్రదేశ్ బెటరా, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీరు కొంచెం థింక్ చేసుకుంటే ఆన్సర్ చేసుకోవచ్చు. ఓకేనా. సో మరి ఇక్కడ నాకు అరుణాచల్ ప్రదేశ్ మీద ఐడియా ఉంది కాబట్టి అకార్డింగ్ టు మరి వాళ్ళు అడిగిన దాని ప్రకారం తీసుకుంటే మరి నేను అరుణాచల్ ప్రదేశ్ అయితే మనకి లాస్ట్లో వస్తుందని నాకు తెలుసు. సో అప్పుడు అరుణాచల్ ప్రదేశ్ లాస్ట్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది, అది ఒక్కదానికే ఉంది, డైరెక్ట్ ఆన్సర్ చేస్తా. ఓకే, నాకు అది తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు మణిపూర్ గురించి ఐడియా ఉంది అనుకుందాం. మణిపూర్ వచ్చేసి కొంచెము ఇది మనందరికి చాలా తెలుసు, మణిపూర్ గురించి డెవలప్మెంట్ ఏ విధంగా ఉంటుంది, తక్కువగా ఉంటుంది, ఇవన్నీ కూడా కొంచెం ఐడియా ఉంటుంది కదా. సో మణిపూర్ గురించి తెలుసు, సో మణిపూర్తో స్టార్ట్ అవుతుందని తెలిసినా కూడా మీరు ఆన్సర్ చేసుకోవచ్చు. నాకు అసలు ఏం తెలియదు, కొంతమంది ఉన్నారు మణిపూర్ తెలియదు, మేఘాలయ తెలియదు, మిజోరాం తెలియదు. సో ఇప్పుడు కనీసం థింక్ చేయండి, అరుణాచల్ ప్రదేశ్ ఏది టాప్ లో ఉంటుంది, ఏది బాటమ్ లో ఉంటుంది, థింక్ చేయగలిగితే మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఓకేనా. నెక్స్ట్, అరేంజ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ ద అన్యువల్ గ్రోత్ రేట్. ఇక్కడ ఏమంటున్నారు, అన్యువల్ గ్రోత్ రేట్ అనేది పర్సెంటేజ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ద ప్రోడక్ట్ 2021 and 22 ఫర్ ద నేషనల్ ఇండస్ట్రియల్ క్లాసిఫికేషన్ 2 digit కేటగిరీ అన్నారు. మళ్ళీ ఇక్కడ సేమ్ ఇక్కడ కూడా చూడండి, అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్లో అడుగుతున్నారండి. సో అంటే మనం జాగ్రత్తగా చదువుకోవాల్సిన అవసరం అయితే ఉంది. నేషనల్ ఇండస్ట్రియల్ క్లాసిఫికేషన్ అన్నారు, 2 digit కేటగిరీస్ అన్నారు. సో ఇక్కడ కూడా మనం కొంచెం ఆలోచించి ఆన్సర్ చేసుకోవాలి. చూడండి, మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ద ఫుడ్ ప్రోడక్ట్స్ అన్నారు, తర్వాత మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ద రబ్బర్ అండ్ ప్లాస్టిక్ అన్నారు, మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ద కెమికల్స్ అండ్ కెమికల్ ప్రాజెక్ట్స్ అన్నారు, మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ద ఎలక్ట్రానిక్ ఈక్విప్మెంట్స్ అన్నారు. సో ఇది మనము ఈ రిపోర్ట్స్ కానీ మన బడ్జెట్ కానీ ఇవన్నీ చూసుకున్నప్పుడు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి, అప్పుడు మనం కొంచెం ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాము. దీనిలో కూడా మనము ఇక్కడ నేషనల్ ఇండస్ట్రియల్ క్లాసిఫికేషన్ అని అన్నారు. సో క్లాసిఫికేషన్ అన్నప్పుడు మరి ఏది స్టార్ట్ అవుతుంది, ఏది ఎండ్ అవుతుందన్న మనకు ఒక అవగాహన అయితే ఉండాల్సిన అవసరం ఉంటుందండి. సో దాన్ని బట్టి మనము, ఎందుకంటే అసెండింగ్ డిసెండింగ్ అన్నప్పుడు అట్లీస్ట్ మనకి టాప్ నుంచి టాప్ 3-4 బాటమ్ 3-4 కొంచెం ఐడియా తెలిస్తే మనం ఆన్సర్ చేసుకోవచ్చు. అకార్డింగ్ టు దిస్ మనకి ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ద ఫుడ్స్ అండ్ ప్రోడక్ట్ అన్నారు, తర్వాత రబ్బర్ అండ్ ప్లాస్టిక్ కెమికల్స్ అని అన్నారు, తర్వాత ఎలక్ట్రానిక్ ఈక్విప్మెంట్స్. సో రిమెంబర్ దిస్, ఎలక్ట్రానిక్ ఈక్విప్మెంట్స్ గురించి నాకు ఐడియా ఉంది. సో ఇట్ స్టార్ట్ విత్ లైక్ డి, అంటే మతలబ్ ఎండ్ విత్ డి అకార్డింగ్ టు దిస్ క్వశ్చన్. సో ఇది లాస్ట్లో వస్తుందని నాకు తెలుసు, మరి డితో ఎండ్ అయ్యేది ఒక్కటే ఉంది కదా, సో ఐ కెన్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ కెమికల్స్ అండ్ కెమికల్ ప్రోడక్ట్స్ గురించి నాకు తెలుసు, ఇట్ స్టార్ట్స్. సో అట్లా కొంచెం ఆలోచించుకొని చేసుకోవాలండి. అండ్ ఇక్కడ థీమ్ ఆఫ్ ద క్వశ్చన్ కూడా చూసుకోవాలి మీరు, ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతున్నారు అనేది. ఓకేనా. ఇది మనకి ఎకనామిక్ డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకు వస్తుందండి. నేను ఇక్కడ పక్కనే రాశాను, మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ పేర్స్ అన్నారు. సో మరి ఇక్కడ కొన్ని పేర్స్ ఇచ్చేసి వాటిని ఏమంటున్నారండి, కరెక్ట్లీ మ్యాచ్డ్ అడుగుతున్నారు. ఇలా అడిగినప్పుడే అండి కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది, జాగ్రత్తగా చూసుకోవాలి. అక్కడ మ్యాచింగ్ ద పేర్స్ అడుగుతున్నారా లేకపోతే ఏం అడుగుతున్నారా అనేది చూసుకోవాలి. ఓకేనా. సో ఇక్కడ ఏమన్నారు, ఐరన్ అండ్ స్టీల్ ప్లాంట్స్ గురించి అడిగారు, అండ్ వాటి యొక్క స్టేట్స్ రిలేటెడ్ అడిగారు. ఒక్క స్టేట్ అన్నా మీరు కరెక్ట్గా కనుక్కోవడానికి ట్రై చేయండి ఫస్ట్. సో ఫస్ట్ కామన్గా ఏమన్నా ఉన్నాయో చూసుకోండి. అన్నిట్లలో కామన్గా బి ఉందండి, అన్నిట్లలో కామన్గా బి అని అంటే మరి సి లేదా అని అంటే చూడండి, సి ఇక్కడ 2 జాలనే ఉంది, డి 2 జాలనే ఉంది. సో బి అన్నిట్లలో ఉంది కాబట్టి బి అనేది చూసుకోవాలి. ఓకేనా. సో మరి ఇక్కడ ఏమన్నారు, ఏబిసిడి అన్నారు కదా, రైట్ ఆన్సర్ వచ్చేసి ఏబిసిడి. మరి ఇప్పుడు బి అనేది ఏముందండి ఇక్కడ, బొకారో, ఇది వచ్చేసి జార్ఖండ్. ఓకేనా. మరి కొంతమందికి ఛత్తీస్గఢ్ గురించి ఐడియా ఉందనుకోండి. ఓకేనా. మరి అప్పుడు ఇట్లా మనం కొంచెం ఆన్సర్ ట్రై చేయగలిగితే ఈజీగా అయితే ఆన్సర్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇలా చూసుకోవాలి మనం ఫస్ట్, మనకు ఆన్సర్ తెలియనప్పుడు ఇచ్చిన ఆన్సర్స్ నుంచి ఆప్షన్ వెతుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఇక్కడ ఇది జాగ్రఫికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇక్కడ మెటీరియల్ గురించి, మినరల్స్ అండ్ మెటీరియల్ గురించి అడుగుతున్నారండి, క్వశ్చన్ చూసుకోవాలి. నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ ద
మాస్క్రెన్ హై ఇంకా అండ్ ఇట్స్ ఇన్ఫ్లుయెన్స్ ఓవర్ ద మాన్సూన్ రెయిన్ఫాల్ అన్నారు. అంటే ఇది కూడా మనకి ఏదో వస్తుందండి, జాగ్రఫీలో వస్తుంది, ఇండియన్ జాగ్రఫీ. క్లియర్ కదా? సో మరి ఇండియన్ జాగ్రఫీ గురించి ఇక్కడ మనకి క్వశ్చన్ అడిగారు. ఇక్కడ మాస్క్రెన్ హై అనే దాని గురించి మనకు అడుగుతున్నారు. ఇది ఏంటి అని అంటున్నారంటే ఇట్స్ ఎ లో ప్రెషర్ ఏరియా అని అంటున్నారు. దాట్ ఈస్ ఫౌండ్ అరౌండ్ ద మాస్క్రెన్ ఐలాండ్. దీనికి దగ్గరగా ఉందనేది కూడా చెప్తున్నారు. ఇన్ ఎక్కడ అన్నారు, ఇది సౌత్ ఇండియన్ ఓషన్ అని అన్నారు. ఇక్కడ మనం కొంచెం ఆలోచించుకొని చూసుకోవాలి, స్పెసిఫిక్ గా మెన్షన్ చేశారు కాబట్టి డ్యూరింగ్ ద మాన్సూన్ పీరియడ్. క్లియర్ కదా? నెక్స్ట్, మాస్క్రెన్ హై ఈజ్ ఏ రెస్పాన్సిబుల్ ఫర్ ద క్రాస్ ఈక్వటోరియల్ ఫ్లో త్రూ ద సౌత్ అరేబియన్ సీ అన్నారు. ఇక్కడ ఇది మనం చూసుకోవాలి జాగ్రత్త. ఇక్కడ సౌత్ ఇండియన్ ఓషన్ అన్నారు, సౌత్ అరేబియన్ సీ అన్నారు, అండ్ ఇట్ యాక్ట్ యాజ్ అ సదరన్ హెమిస్ఫియర్ లింకేజ్ అన్నారు. ఒకవేళ తెలుగు మీడియం వాళ్ళు ఉంటే అర్థం కాకపోతే ఇక్కడ చూసుకోండి. భారతదేశంలో ఋతుపవనాల వర్షపాతం పైన మాస్క్రెన్ హై ప్రభావం ఏ విధంగా ఉంటుంది అన్నారు. సో మాస్క్రెన్ హై అనేది వర్షాకాలంలో క్లియర్ గా మెన్షన్ చేసినారు చూడండి. ఋతుపవన మాస్క్రెన్ దీవులు దక్షిణ హిందూ మహాసముద్రంలో చుట్టూ కనిపించే అల్పపీడనం వల్ల, ఇంకోటి ఏమంటున్నారు, సముద్రం గుండా క్రాస్ ఈక్వటోరియల్ ప్రవాహానికి బాధ్యత వహిస్తాయని, ఇది దక్షిణ అర్ధగోళ అనుసంధానానికి పనిచేస్తుందని అంటున్నారు. సో ఇక్కడ కొంచెం ఆలోచిస్తే మీరు ఆన్సర్ అయితే ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ మాస్క్రెన్ హై అనే దాని గురించి మీరు ఒక్కసారైనా చదువుకొని మినిమం ఉంటే ఈజీగా చేయొచ్చు. ఒకవేళ మీరు చదివి లేదు మాకు తెలియదు అన్నా కూడా మీరు ఈ ఓషన్ దాని వాటి గురించి కూడా మీరు చూసుకోవచ్చండి. దక్షిణ హిందూ మహాసముద్రం అన్నారు, తర్వాత క్రాస్ ఈక్వటోరియల్ ప్రవాహము, ఇలా కొన్ని వర్డ్స్ ని బట్టి మనము చూసుకోవచ్చు. అండ్ అల్పపీడనం అని అంటారు కదా, సో అలా కొంచెం ఆలోచించి అయితే ఆన్సర్ చేసుకోవచ్చండి. అండ్ ఇంకోటి ఇక్కడ మళ్ళీ క్లియర్ గా మెన్షన్ చేశారు అరౌండ్ ద మాస్క్రెన్ ఐలాండ్స్ అని. సో అట్లా కూడా చూసుకోవాలి, ఎందుకంటే ఈ జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం మనకి మినిమం బేసిక్ నాలెడ్జ్ అనేది ఉంటే చేసుకోవచ్చు ఆన్సర్. ఓకేనా? సో నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. సో చూసుకోండి, ఓషియోనోగ్రఫీ ఖచ్చితంగా ఇంపార్టెంట్ అండి. మనకి 2022లో కూడా అడిగారు, 23లో కూడా అడిగారు. ప్లీజ్ డోంట్ లీవ్ దిస్ టాపిక్. మంచిగా చదవండి ఓషియోనోగ్రఫీ టాపిక్, అది కూడా ఇండియన్ ఓషియోనోగ్రఫీ. నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద కెన్ బెత్వా రివర్ లింక్ ప్రాజెక్ట్స్ అన్నారు. ఫర్ ద కెన్ బెత్వా రివర్ లింక్ ప్రాజెక్ట్ ఫర్ ఇరిగేషన్ గురించి అడుగుతున్నారండి. మరి ఇక్కడ 2 స్టేట్మెంట్లు ఇచ్చారు, చూద్దాం. ఇది మనకి ఇండియన్ జాగ్రఫీ వస్తుంది. ఇట్ ఈస్ ఏ క్రిటికల్ ఫర్ ద వాటర్ సెక్యూరిటీ అండ్ సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ద పూర్వాంచల్ రీజన్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ అన్నారు. ఓకే, సో ఇది ఉత్తరప్రదేశ్ లో వస్తుంది, కానీ మరి ఆ రీజన్ అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేశారు, అది కూడా చూసుకోవాలి. ద ప్రాజెక్ట్ ఇన్వాల్వ్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ద వాటర్ ఫ్రమ్ ద బెత్వా టు కెన్. ఓకే, బెత్వా టు కెన్ అని ఇక్కడ ఇది ఒక మనకి ఇంపార్టెంట్ పాయింట్. త్రో ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద డ్యామ్ అన్నారు. మరి డ్యామ్ కూడా మనం ఇంపార్టెంట్ పాయింట్ గా చూసుకోవాలి. అందుకే రివర్స్ పైన డ్యామ్స్ ఎందుకు చదువుకోవాలనుకుంటామంటే ఎందుకు చదువుకోవాలి. దీని మీద ఉన్న డ్యామ్స్ వచ్చేసి మనకి ఇక్కడ రాశానండి. మనకి ఈ డ్యామ్స్ ఉన్నాయి, లైక్ రాజ్గఢ్ డ్యామ్ కానీ, తర్వాత పరీక్షల్ డ్యామ్ కానీ, ఇట్లా ఉన్నాయి. సో మరి డ్యామ్ ఉందా, లేదు దీని మీద ఇక్కడ. సో బి అనేది రాంగ్ ఆన్సర్. సో బి నేను తీసేసాను. ఇప్పుడు నాకు ఏ మీద డౌట్ ఉంది, ఏ మీద కూడా మనం చూసుకోవాలి. ఇట్ ఈస్ ఏ క్రిటికల్ ఫర్ వాటర్ సెక్యూరిటీ అని అన్నారు. క్రిటికల్ ఈ వర్డ్ ని మనము కొంచెం ఇక్కడ ఆలోచించుకోవాలండి. ఓకేనా? అండ్ సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ కి అని అన్నారు ఎస్పెషల్ గా. సో ఇది మనకి పాజిటివ్ స్టేట్మెంట్ నెగిటివ్ స్టేట్మెంట్ చూసుకుంటే మీరు ఆన్సర్ కొంచెం చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో బోత్ ఆర్ రాంగ్. ఓకేనా? సరే, ఇది మనం దీన్ని ఫైనల్ గా లాస్ట్ కి డిసైడ్ చేస్తాం. ఓకేనా? కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిలేటెడ్ టు ద ఇగ్నోయిస్ రాక్స్ అన్నారు. దిస్ ఇస్ వెరీ సింపుల్ క్వశ్చన్, ఇండియన్ జాగ్రఫీ అండి. ఇక్కడ ఇగ్నోయిస్ రాక్స్ గురించి అడుగుతున్నారు. సో మనం ఎప్పుడైనా జాగ్రఫీ చదివేటప్పుడు మరి రాక్స్ గురించి చదివేటప్పుడు వాటి యొక్క ఫ్యూచర్స్ కూడా చూసుకోవాలండి. ఓకేనా? ఇగ్నోయిస్ రాక్స్ ఆర్ ద గ్రాన్యులీ ఆర్ క్రిస్టలైన్. ఎస్, ఇట్స్ ఏ క్రిస్టలైన్ ఆర్ కాదా? అవును. సో ఏ రైట్ ఆన్సర్. తర్వాత దే డు నాట్ హ్యావ్ స్టాటా లైక్ సెడిమెంటరీ రాక్స్. వీటికి దే డు నాట్ హ్యావ్ ఏ స్టాటా అని అన్నారు. ఎస్, అండ్ దే ఆర్ లెస్ ఎఫెక్టెడ్ బై ద కెమికల్స్ అని అన్నారు. దే ఆర్ లెస్ ఎఫెక్టెడ్ బై ద కెమికల్ వెదరింగ్ అన్నారు. సో చూసుకోవాలి. ఎస్, అండ్ ఇగ్నోయిస్ రాక్స్ డు నాట్ కంటైన్ ద ఫజిల్స్ అన్నారు. ఇక్కడ ఈ కంటైన్ ఫజిల్స్ అంటే రాంగ్ అవుతుంది. డు నాట్ కంటైన్ ఫజిల్స్, ఇట్స్ రైట్ ఆన్సర్. ఇట్ కంటైన్స్ వాట్? ఫజిల్స్ అనేది దేనిలో ఉంటుంది అంటే సెడిమెంటరీ రాక్స్ లో ఉంటుంది. ఓకేనా? సో చాలా మంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు, బట్ డోంట్ కన్ఫ్యూజ్. సో బోత్ ఎవ్రీ ఆన్సర్ ఎవ్రీథింగ్ అంటే మతలబ్ ఏబిసిడి అన్ని కూడా మీకు రైట్ అయితే. కొంచెం ఫ్యూచర్స్ మీద ఫోకస్ చేయాలి. థీమ్ ఆఫ్ ద క్వశ్చన్ అనేది కూడా జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్, మ్యాచ్ ద ఫాలోయింగ్ ఓషన్ కరెంట్. ఐ సెడ్ అగైన్ ఓషియోనోగ్రఫీ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో ఓషియోనోగ్రఫీ చదవండి. ఓషన్ కరెంట్ అండ్ లొకేషన్ టైప్ అన్నారు. సో ఇవి కొంచెము మనము ఇది ఒక మనకి 20 వరకు అలా ఉంటాయండి. మీరు జస్ట్ మామూలుగా గూగుల్లో కొట్టినా కూడా మీకు వస్తాయి.
మన ఓషన్ కరెంటు లొకేషన్స్ టైప్స్ ఇవి మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ లిస్ట్ ఒకసారి చూసుకుంటే మీరు ఆన్సర్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు మన ఒక 1 ఆన్సర్ కనుక్కోవడానికి నేను ఫస్ట్ ట్రై చేస్తాను. కోల్డ్ కరెంట్ గురించి, పసిఫిక్ ఓషన్ గురించి లేదా ఇండియన్ ఓషన్ గురించి ఏదైనా ఒక దాని మీద ఐడియా ఉంది. సో నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియన్ ఓషన్ మీద ఐడియా ఉందండి. ఓకేనా. సో ఇండియన్ ఓషన్ మీద తీసుకుంటే నాకైతే తెలుసు అగుల్ హాస్ అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ అని. ఓకే. సో మరి అప్పుడు D4 అనేది ఇక్కడ మాత్రమే ఉంది. సో ఈ స్టేట్మెంట్ రైట్ అవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకొక పర్సన్ నాకు మన పసిఫిక్ ఓషన్ గురించి తెలుసు. సో పసిఫిక్ ఓషన్ తీసుకున్నప్పుడు ఇది వచ్చేసి మనకి మన బెన్గులా కరెంట్ అనే వస్తుంది అని తెలుసు అనుకుందాం. సో ఇక్కడ మనకి A3. ఓకేనా. సో సారీ రాంగ్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ ఖచ్చితంగా తెలవాలండి. A2 రావాలండి. యా A2. సారీ ఇక్కడ మనకి బెన్గులా కరెంట్ అనేది కోల్డ్ కరెంట్ అని తెలుసు అనుకుందాం. సో అంటే నాకు సారీ A2 అనేది కరెక్ట్గా తెలుసు. మరి అప్పుడు ఇక్కడ నేను 50-50లో ఉంటా చూసుకోవాలి. ఓకేనా. 50-50లో ఉంటా. ఒకవేళ నాకు ఇక్కడ కురేషియా కరెంట్ అనే దాని గురించి తెలుసు అనుకుందాం. సో B అనేది 3 అని తెలుసు. అప్పుడు మీరు ఇక్కడ 3 వాటికి ఉందండి. 3ంటికి ఉంది. సో ఇక్కడ మళ్ళీ మీరు ఏమవుతారు ఒక్కటి మాత్రం ఎలిమినేట్ చేసుకోగలుగుతారు కదా. సో ఇట్లా మనం కొంచెం జాగ్రత్తగా ఎలిమినేషన్ ఏదైనా చేయగలుగుతామో చూసుకొని దాన్ని బట్టి పాసిబిలిటీని బట్టి మీరు ఆన్సర్ అటెంప్ట్ చేసుకోవచ్చు. బట్ డోంట్ లీవ్ ద క్వశ్చన్, ట్రై టు అటెంప్ట్ ద క్వశ్చన్. ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి. నెక్స్ట్ ద సెన్సస్ ఆఫ్ ఇండియా హ్యాస్ క్లాసిఫైడ్ అగైన్ దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ ద క్వశ్చన్ సెన్సస్ క్లాసిఫైడ్ టౌన్ ఇంటూ ద 6 కేటగిరీస్. ఎన్ని కేటగిరీస్ అన్నారండి? టౌన్స్ ని 6 కేటగిరీస్ అన్నారు బేస్డ్ ఆన్ దేర్ పాపులేషన్. అండ్ దేర్ క్వశ్చన్ దే ఆర్ ఆస్కింగ్ వాట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్. ఇవి చూసుకోవాలి. చాలా మంది ఇవి చూడరు. ఇవి చూడకుండా డైరెక్ట్ వెళ్ళిపోతారు. సో డోంట్ డూ దాట్. ఓకే. సో క్లాస్ 2 టౌన్, క్లాస్ 1 మనకి ఒకసారి చూసుకోవాలి. జస్ట్ ఒక ఐడియా పెట్టుకుంటే సరిపోతుంది. ఈ నెంబర్స్ మనం బట్టి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఏ నెంబర్ నుంచి ఏ నెంబర్ వస్తుందని జస్ట్ చూసుకోవాలి. క్లాస్ 1 ఎంత, క్లాస్ 2 ఎంత, క్లాస్ 3 ఎంత, సింపుల్ గా. క్లాస్ 3 వచ్చేసి 30-50 బిట్వీన్. ఓకే. సో ఇది నాకు తెలుసు, చూసేసుకుంటే సరిపోతుంది. ఇది అంటే రాంగ్ ఆన్సర్. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, మళ్ళీ రైట్ ఆన్సర్ అనుకున్నారు. నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అన్నారు. ఓకే. సో క్లాస్ 2 వచ్చేసి ఇక్కడ జనరల్గా ఆలోచించండి. క్లాస్ 2 50-99 అన్నారు కదా. క్లాస్ 5 వచ్చేసి 5,000-10,000 అన్నారు. మరి మధ్యలో క్లాస్ 6 వచ్చేసి మనకి 5,000 అని అన్నారు. అప్పుడు కొంచెం ఆలోచించండి. క్లాస్ 3 సడన్ గా మనకి ఎట్లా 30 నుంచి 49,000 అవుతుంది అనే దాని గురించి మీరు ఆలోచించాలి. ఇక్కడ ఏ విధంగా ఇది చేంజెస్ ఉన్నాయి అనేది మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకేనా. సో ఇట్లా మీరు దీన్ని ఇక్కడ ఐడెంటిఫై చేసినా కూడా ఆన్సర్ చేసుకోవచ్చు. ఓకే. ఈవెన్ తెలియనప్పుడు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ చూడండి. మ్యాచ్ ద ఫాలోయింగ్ మోడర్న్ ఇండియన్ లాంగ్వేజెస్ ఫ్యామిలీస్ విత్ ద స్టేట్ అండ్ యూనియన్ టెరిటరీస్ అన్నారు. ఇది మనకి సొసైటీ రిలేటెడ్ గా మనము ఆన్సర్ చేసుకోవాలండి. దిస్ ఇస్ వెరీ సింపుల్ ఆన్సర్ అని ఎందుకు చెప్తాను అని అంటే చూడండి. ఇక్కడ ఆస్ట్రైక్ అండ్ ద్రావిడియన్, సినో టిబెటియన్ అండ్ ఇండో యూరోపియన్ అన్నారు. మరి ఇక్కడ మనకి ఇచ్చారండి చూడండి. జనరల్ గా మన అందరికి బాగా తెలిసింది ఏంటంటే ద్రావిడియన్ అనేది ఎక్కడ ఉంటుంది. ఓకేనా. ద్రావిడియన్ అనేది ఎక్కడ, ఏ ప్లేస్ లో వస్తుంది, ఇది ఒకటిసారి చూసుకోండి. సో ద్రావిడియన్ అనేది ఏ ఏరియాలో వస్తుంది, ఇట్లా మనం చూసుకోవాలి. తర్వాత ఇండో యూరోపియన్ సైడ్ అంటే ఏ సైడ్ నుంచి వస్తుంది. తర్వాత సినో టిబేటియన్ అన్నప్పుడు ఏ ఏరియా టచ్ అవుతుంది కదా. సో టిబేటియన్ అన్నప్పుడు ఇదైతే చాలా మందికి తెలుసు. టిబేటియన్ అన్నప్పుడు అరుణాచల్ ప్రదేశ్ నియర్ వస్తుందా కదా. సో సి అనేది 3 తెలుసు నాకు. ఫర్ ఎగ్జాంపుల్ సి అనేది 3 ప్లేస్లో ఉందండి. సో ఇది ఎలిమినేట్ అయిపోయింది. ఓకే. తర్వాత ద్రావిడియన్, కొంతమందికి ద్రావిడియన్ గురించి తెలుసు ఎందుకంటే సౌత్ ఇండియా సైడ్ కదా. సో కేరళ రైట్ ఆన్సర్. B2, ఒకవేళ నాకు B2 అని తెలిసినా కూడా మీరు ఈ రెండిట్లలో ఉంటారండి. ఇది కూడా ఎలిమినేట్ అవుతుంది. ఒకవేళ ఇండో యూరోపియన్ అన్నప్పుడు ఇది కూడా కొంచెం ఆలోచిస్తే మీకు ఆన్సర్ చేయొచ్చు. ఇండో యూరోపియన్ సైడ్ అంటే ఎక్కడ వస్తుంది మనకి నార్త్ ఈస్ట్ వస్తుంది కదా, సారీ నార్త్ వెస్ట్ వస్తుంది కదా. సో ఇక్కడ మనకి యూరోపియన్ వాళ్ళు ఎటు నుంచి వచ్చారు అనేది మనం చూసుకుంటే జమ్మూ కాశ్మీర్ ఈ ఏరియా అనేది మనం చదువుకుని ఉంటాం కదా. సో ఇండో యూరోపియన్ అంటే జమ్మూ కాశ్మీర్ రిలేటెడ్. సో ఈజీగా ఆన్సర్ చేయొచ్చండి కొంచెం చూసుకుంటే. ఓకేనా. నెక్స్ట్ జైడర్ జూ a tract of lowland reclaimed from a body of water in the Netherland is known for what అన్నారు. సో ఇది వచ్చేసి వరల్డ్ జియోగ్రఫీ రిలేటెడ్ వస్తుంది ఫోల్డర్స్. ఓకేనా. ఇది కొంచెం జాగ్రత్త చదువుకోవాలి. దెర్ ఇస్ అ నో టెక్నిక్ మోస్ట్లీ. అండ్ కరెంట్ అఫైర్స్ కానీ న్యూస్ కానీ ఐడియా ఉండాలి మీకు. నెక్స్ట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిలేటెడ్ టు ద సదరన్ తెలంగాణ ఆగ్రో క్లైమాటిక్ జోన్. వాట్ దే ఆర్ ఆస్కింగ్ క్వశ్చన్ రిలేటెడ్ టు ద తెలంగాణ జియోగ్రఫీ. ఓకేనా. సో సదరన్ తెలంగాణ గురించి ఇక్కడ అడుగుతున్నారండి. అంటే అగ్రికల్చర్ కదా. సో ఆగ్రో క్లైమాటిక్ జోన్ అని అన్నారు. మరి ఏ ఏరియాలో ఎక్కువగా ఉన్నదని చూసుకుంటే మేడ్చల్, మల్కాజ్గిరి, వనపర్తి, రంగారెడ్డి, వికారాబాద్ డిస్ట్రిక్ట్స్ ఫాల్ అండర్ ది జోన్ అని అన్నారు. ఓకేనా. నెక్స్ట్ డానియల్ రెయిన్ ఫాల్ అనేది ఎంత ఉండాలన్నారు. సో జూన్ టు మే అని అన్నారు. 610 to 850 mm.
ఓకే. నేను ఆల్రెడీ తెలంగాణ జియోగ్రఫీ క్లాసెస్ కూడా అప్లోడ్ చేశాను. చూడని వాళ్ళు ఉంటే చూడండి. నేను అందులో క్లియర్‌గా చెప్పాను. తర్వాత ది జోన్ ఈజ్ ఏ ప్రిడామినెంట్‌లీ అండర్‌లేన్ బై అలివెల్ సాయిల్స్ అన్నారు. ఇది ఇక్కడ మనం ఆన్సరు ఈజీగా ఎలిమినేట్ చేసేసుకోవచ్చు. ఇక్కడ అలివెల్ సాయిల్ కాదని ఎవరికైనా తెలిస్తే సి అనేది ఎలిమినేట్ చేసేసుకుంటాం. ఓకేనా? సో, ప్లీజ్ తెలుగు మీడియం వాళ్ళు ఇక్కడ మళ్ళీ తెలుగులో కూడా సేమ్ క్వెషన్ ఉంటుంది. చూసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్. నెక్స్ట్ వచ్చేసి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిలేటెడ్ టు ద ఐటీ ఇండస్ట్రీస్ ఇన్ తెలంగాణ. సో ఇక్కడ ఇండస్ట్రీస్ గురించి కూడా అడుగుతున్నారండి. సో మరి ఇక్కడ తెలంగాణలో ఉన్న ఐటీ ఇండస్ట్రీస్ గురించి అడిగారు. డ్యూరింగ్ ద 2014-15 మధ్యలో ఐటీ ఎక్స్పోర్ట్ ఫ్రమ్ ద తెలంగాణ గ్రోత్ ఎంత అన్నారు? 66 to 76 crore అన్నారు. ఆల్మోస్ట్ ట్రిపుల్డ్ ఎంత అన్నారు? ట్రిపుల్ అవుతుంది అని అన్నారు. ఎంతకి? ఇది 1,83,000 అండ్ 569 crore బై 2021 to 2022 అని అన్నారు. అంటే ఇక్కడ ఇంక్రీజ్ అయింది అన్నారు. సో చాలా మందికి అంటే ఇక్కడ మనకి ఇది రైటా రాంగా తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ నెంబర్ రైటా రాంగా తెలియదు కానీ ఇంక్రీజ్ అయింది అనేది అయితే తెలుసు కదా. సో ఇక పాజిటివ్ స్టేట్మెంట్ పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్, త్రో ద గ్రోత్ ఆఫ్ ద డైవర్సిటీ పాలసీ అండ్ ద గవర్నమెంట్ ప్రొవైడెడ్ ద స్పెషల్ ఇన్సెంటివ్స్ టు ద కంపెనీస్ దట్ ఎక్స్పాండ్ ఆర్ సెట్ అప్ దేర్ ఐటీ యూనిట్స్ బియాండ్ ద వెస్టర్న్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ అన్నారు. బియాండ్ ద వెస్టర్న్ పార్ట్ ఇక్కడ మీరు కొంచెం ఆలోచించుకోవచ్చు. ఓకేనా? సో దిస్ స్టేట్మెంట్ ఈస్ రాంగ్. సో ద కరెక్ట్ స్టేట్మెంట్ ఈజ్ ఓన్లీ 1. ఓకే, థింక్ చేయండి. ఇక్కడ మీరు అది అర్థం కాకపోతే తెలుగులో చూసుకోండి. ఓకేనా? అండ్ ఐడెంటిఫై ద టాప్ 3 డిస్ట్రిక్ట్స్. ఇక్కడ ఏమన్నారు అగైన్? ఇది కూడా తెలంగాణ జియోగ్రఫీ. టాప్ 3 డిస్ట్రిక్ట్ ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవాలో చూడండి. నేను ఎందుకంటే నేను క్లియర్గా చెప్తున్నాను. ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అడుగుతున్నారో ఆ పాయింట్ ఆఫ్ వ్యూని కవర్ చేయండి. రిమైనింగ్ ఎక్స్ట్రా వాటిని ఎక్స్ట్రా చదువుకోండి. 3 డిస్ట్రిక్ట్స్ విత్ ద హైయెస్ట్ షేర్ ఆఫ్ ద ఫారెస్ట్ ఏరియా అన్నారు. ఫారెస్ట్ ఏరియా షేర్ చేసుకునే హైయెస్ట్ డిస్ట్రిక్ట్స్ అండ్ దే టోటల్ జాగ్రఫికల్ ఏరియా ఇన్ తెలంగాణలో 2021 ప్రకారం ఏ విధంగా ఉందని అడుగుతున్నారు. ఓకేనా? సో ఇది కొంచెం టాప్ 3 బాటమ్ 3 మీరు రిపోర్ట్ చూసుకునేటప్పుడు చూసుకోవాలి. ఓకే, ములుగు, భద్రాద్రి కొత్తగూడెము అండ్ మనకి కొమరంభీం. ఎందుకంటే ఇక్కడ మీకు చాలా మట్టికి తెలుసు ఏ ఏరియాలో ఎక్కువగా ఫారెస్ట్ డెవలప్మెంట్ అనేది కూడా ఉంది అనేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జయశంకర్ భూపాలపల్లి తీసుకున్నామండి. ఇక్కడ మైనింగ్ ఏరియా వస్తుంది కదా. సో దాన్ని మనం ఇలా ఎలిమినేట్ చేసేసుకోవచ్చు కదా. తర్వాత ఇక్కడ అగైన్ భద్రాద్రి కొత్తగూడెం అన్నారు. మరి భద్రాద్రి కొత్తగూడెము మనకి ఫారెస్ట్ ఏరియా వస్తుంది. ఇక్కడ మనం కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతాం అన్నట్టుగా. మళ్ళీ ఇక్కడ కొమరంభీం, ఆసిఫాబాద్. సో ఇక్కడ మనకి ఉంది కానీ ఆ ఏరియా మనకి ఇక్కడ మనకి ఏమంటారు టాప్ 3 అన్నారు వాళ్ళు. సో టాప్ 3ని మనం కరెక్ట్ గా ఇవ్వాలి. మూలుగు ఉంది, కొమరంభీం ఉంది, భద్రాద్రి ఉంది. సో మరి వీటిని మనం టాప్ 3 పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవ్వాలి. ఫస్ట్ మూలుగు, తర్వాత భద్రాద్రి, తర్వాత మన ఆసిఫాబాద్ ఇట్లా చూసుకోవాలి. ఓకేనా? క్లియర్ కదా. నెక్స్ట్, అకార్డింగ్ టు ద 2011 సెన్సెస్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ న్యూలీ ఫార్మ్డ్ డిస్ట్రిక్ట్స్ అన్నారు. సో 2011 సెన్సెస్ ప్రకారం న్యూగా ఫామ్ అయిన డిస్ట్రిక్ట్స్ ఇందులో ఇచ్చిన దానిలో మంచిర్యాల, పెద్దపల్లి అనేది తర్వాత మనకి యాడ్ చేశారు. అవి చూసుకోవాలండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ ద వీడియో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నేను సారీ రిమైనింగ్ కూడా నేను అప్లోడ్ చేస్తాను త్వరగా. రేపు ఆల్మోస్ట్ కంప్లీట్గా అప్లోడ్ చేసేస్తానండి. నాకున్న బిజీ స్కెడ్యూల్ అలా లేట్ చేస్తున్నాను. నాకు తెలుసు ఇప్పుడు ఇది ఎంత ఇంపార్టెంటో. సో ప్లీజ్ మీకు వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. కామెంట్ కూడా చేయండి. నాకు ఇట్స్ మోటివేటివ్ ఫర్ మీ. నేను ఎక్కువ అంటే త్వరగా చేయడానికి నేను కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాను. సో థ్యాంక్ యూ అండి.